అరే మా వాళ్ళు ఇప్పుడే ఓ వార్త పట్టుకొచ్చారు, ఆ శబ్దం అనుకున్నా మర్చిపోయినా. ఇక గివాడ తినుర్రు ఒకసారి. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అన్నట్టే జోలి మీద పాచారాలు చేస్తున్నాడు ఏపీ సీఎం జగనాల్ సారు. పోయిన కాడల్లా పొత్తులు కూడిన ముగ్గురు దోస్తులను పొట్టు అరుచుకుంటుండు. ఇంతకు మునుపుకి 5 ఏళ్లలో చేసిన ఏమున్నాయి, ఇప్పుడు మళ్ళా గెలిస్తే ఏమేం చేస్తాడో అన్ని చెప్పుకొస్తూనే ఉన్నాడు. ముచ్చట్లు చెప్పితే అవుతుందా అని మేనిఫెస్టోను కూడా విడుదల చేసిండు కదా. ఇక మేనిఫెస్టోలో ఏమేమి ఇస్తాడో అన్ని రాసుకొచ్చిండు. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే గాని ఇటు ఇన్నోతులు దిన 3 దుక్కుల పాచారం చేసిన సీఎం జగనాల్ సారు మరి ఎండగిట్ట గట్టిగా తగులుతుంది అనుకున్నాడో ఏమో, ఒక్కనాడు ఆయన యాత్రకు బీలేకిచ్చిండు. ఇక మళ్ళా శుక్రవారం సంధి సారి యాత్రను జోరి మీద సాగిస్తాడట. అంతేకాదు ఈ పారి దిన 3 దుక్కుల కాకుండా 4 దుక్కుల మీటింగులు పెడతాడట. పడిబడని పార్టీల మీద దుబ్బెత్తిపోస్తాడట. పొత్తుల సంసారం చేస్తున్న ముగ్గురు దోస్తుల ముచ్చట్లన్నీ పబ్లిక్ కు పూస గుచ్చుతాడట. అంటే ఇక సారు టాప్ గేర్ వేసిండు అన్నట్టు. సారు ప్రచారం 4th గేర్ల సాగుతుందని చెప్పకనే చెప్పుకొస్తుండ అన్నట్టు. ఇప్పుడు ఈ ముచ్చటలకైనాక ఇప్పటిదానిక 3rd గేర్ల నడిచిన జగనాల్ సార్ ప్రచారం బండి ఇక ఇప్పటి సంది టాప్ గేర్ల నడుస్తుంది అనుకుంటున్నాడు చాలా మంది దానిక ఏపీ పబ్లిక్. ఇక ఇదిట్టుంటే ఇటు ఏపీలో సిద్ధం అనుకుంటా పంక పార్టీ వాళ్ళు జోరు మీద ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ అందరినీ ఓట్లకు సిద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ సార్ అయితే ఏడికి పోయినా ముగ్గురు దోస్తుల మీద దుబ్బెత్తి పోస్తూనే ఉన్నాడు. అంతేకాదు ఇంతకు ముందు ఇచ్చిన పథకాలను మళ్ళీ పాలిస్తామని చెప్పుకుంటూనే కొత్త పథకాల ముచ్చట్లు పబ్లిక్ కు పూసగుచ్చుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు సార్ చేస్తున్న ప్రచారానికి పోయిన పబ్లిక్ అందరూ మేము కూడా సార్లే మళ్ళీ పాలి సీఎం ను చేసేందుకు సిద్ధం అనుకుంటున్నారట. మరి చూడాలి ఏం చేస్తారో ఇక.